కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. నమస్తే, మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ వికలాంగులంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే. నమస్తే అందరికీ. నా పేరు వెంకటరెడ్డి, తెలంగాణ మస్కులర్ డిస్టర్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను మస్కులర్ డిస్టర్బీ అంటే కండరాల క్షీణత వ్యాధి. ఇది జెనెటిక్ డిజార్డర్. ఇది వచ్చేసేసి 3 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలకి కూడా కొందరికి స్టార్ట్ అవుతుంది. కొందరికి చిన్నపిల్లలకు 3 ఏళ్ళకే స్టార్ట్ అయ్యి వాళ్ళు 15 ఏళ్ళ కంటే ఎక్కువ బతకరు. దీన్ని డిఎండి అంటారు, డాక్టర్ మస్కులర్ డిస్టర్బీ అంటారు. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఎల్జిఎండి అని ఉంటారు. కొందరికి 10 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది, కొందరికి 20 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది, కొందరికి 25 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది. అట్లా స్టార్ట్ అయ్యి ఇది ఏజ్ పెరిగినా కొద్దిగా మజిల్ వీక్ అయికుంటూ వచ్చి మొత్తం రాసుకు మాకు అన్నం తినడానికి రాదు, నీళ్ళు తాగాలన్నా రాదు, మాకు స్నానం చేయాలన్నా ఎవరైనా ఒక కేటేకర్ ఖచ్చితంగా స్నానం చేయాల్సి వస్తుంది. మొత్తం ఒక మంచానికే పరిమితం అయిపోతాం అనమాట. ఏజ్ పెరిగినా కొద్దిగా మజ్జులు మొత్తం వీక్ అయిపోకుంటూ మంచానికే పరిమితం అయిపోతాం. అందుకోసమని ఆంధ్రప్రదేశ్లో మంచానికే పరిమితమైన మస్కులర్ డిస్టర్బీ వాళ్ళకు 15,000 పెన్షన్ ఇస్తున్నారు. దానికోసమని మేము కూడా కృష్ణన్న ఆధ్వర్యంలో, మాకు కృష్ణన్న అంటేనే సపోర్ట్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇప్పటికి మేము 8 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో 1 ఇయర్ ఒక్క సంవత్సరం అడిగితేనే కృష్ణన్న అడిగినందుకే ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. మాకు మాత్రం 8 సంవత్సరాల నుంచి ఎంత అడిగినా ఎంతమంది దగ్గరికైనా ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇవ్వట్లేదు. దానికోసమని కృష్ణన్న ఆధ్వర్యంలో అయితేనే ఖచ్చితంగా మాకు ఈ 15,000 రూపాయలు పెన్షన్ సాధించగలుగుతామని. ఎందుకంటే మంచానికే పరిమితం అయిపోయినాము. 4 గోడల మధ్యలోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. మేము కూడా నలుగురిలో తిరగాలి, అందరిలో తిరిగి మేము కూడా బతకాలన్నది మాకు కూడా. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉంటే క్షీణించిపోతాం మొత్తం. అందుకోసం అంటూ మేము కూడా 4 గోడల మధ్యలోకి బయటికి వెళ్ళి బతకాలని ఉంది. అందుకని బతికించమని మా కేటేకర్ కోసం అడుగుతున్నాము. ఎన్నో పనులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నో మంచి రైతు బంధు ఇస్తున్నారు. ఇంకోటి చాలా బస్ ఫ్రీ పెట్టారు, అన్నీ పెట్టారు. ఇందులో చిన్నవి ఒకటి మస్కులర్ డిస్టర్బీ వాళ్ళకు, తీవ్ర వైకల్యం గల వ్యక్తులకు 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం. ఎందుకు పట్టించుకోవట్లేదు? గత 8 సంవత్సరాల నుంచి మేము 4 గోడల మధ్యలోకి వెళ్ళి బయటికి వెళ్ళేది కష్టం. అంటే ఈ వీల్ చైర్లో మేము ఎంత దూరం బయటకి వచ్చి 2 కేటేకర్స్ పెట్టుకొని బయటకు వచ్చి, అంటే 4-5-6 మంది ఉన్నాం అంతే. వాళ్ళము బయటకు వచ్చి తిరిగి అడుగుతున్నాము. అంటే ఇంతమంది మేము ఇన్నిసార్లు వచ్చి అడిగినా కానీ ఈ ప్రభుత్వాలు మాకు స్పందించలేవు. కనీసం ఇప్పుడు కృష్ణన్న ఆధ్వర్యంలో ఉన్న మాకు ఖచ్చితంగా ఈ విజయం సాధిస్తామని, ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు మాకు కూడా 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారని విజయం సాధిస్తామనుకుంటున్నాం. జేటీఎండిఏ. జేటీఎండిఏ. ఏమంటారు అన్న, ప్రభుత్వానికి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు మడపతి రవికుమార్. నేను తెలంగాణ మస్కులర్ డిస్టర్బీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అయితే మేము తీవ్ర వైకల్యమైనటువంటి దివ్యాంగులం, ఒక మంచి సహకారం లేదు, ఏం చేసుకోలేము. మరి అలాంటి మాకు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 15,000 పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. దాంతోపాటు మాకు ఈ ఒక మస్కులర్ డిస్టర్బీ ఉండడం వలన మాకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి మేము ఐసీలో అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి మాకు. కనుక మాలాంటి వాళ్ళకు ఒక హెల్త్ కార్డు, అంటే ఆరోగ్యశ్రీలో మాకు వచ్చే సమస్యలకు ఇక్కడ వైద్యం అందడం లేదు. కనుక మాకు ఎలాంటి వైద్యం కావాలన్నా ప్రభుత్వ మరియు కార్పొరేట్ ఆసుపత్రిలో మాకు ఎలాంటి షరతులు లేకుండా, అంటే వైద్య రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి ఎలాంటి షరతులు లేకుండా మాకు కావాల్సిన దానికి ట్రీట్మెంట్ 20,000 కానీ 30 లక్షలు కానీ ప్రభుత్వం భరించి మాకు ఒక వైద్యాన్ని అందించాలి. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం మా కళ్ళ ముందు. మా యొక్క అసోసియేషన్లో చాలామంది చనిపోయారు వైద్యం అందక. కనుక ప్రభుత్వం పెద్ద మనతో స్పందించి మరి మాకు కూడా ఒక ధైర్యం అనిపిస్తుంది, ఒక ఆశగా ఉంది. మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరం ప్రభుత్వంతో 9 సంవత్సరాలు పోరాడడం ఏం జరగలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా మార్పు జరుగుతుందని కోరుకున్నాం. మార్పు కోసం మరి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినా కూడా మార్పు అనేది లేదు. మరి ఆ మార్పు అనేది మాకు కావాల్సిన సదుపాయాలు అనేటివి మరి కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మాకు జరుగుతాయని ఆశగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా కూడా మమ్మల్ని నిరుత్సాహం దూరం చేయదు. లక్షలాదిగా మేము చూడడానికి తరలి వస్తాము. మరి ప్రభుత్వానికి మా తరఫున హెచ్చరిక లాంటిదని మేము సందర్భంగా తెలియజేస్తున్నాము. జై దివ్యాంగ్.